అందరికీ నమస్కారం. ఈరోజు జోగు రమేష్ రిలీజ్ అయ్యారు. ఏదో స్వతంత్ర పోరాటంలో దేశాన్ని కాపాడినట్టు ర్యాలీగా తీసుకెళ్తే పోలీసుల మీద ఎంత దురుసుగా జోగు రమేష్ ఈ జోకర్ రమేష్ మాట్లాడటం చూసాం మనం. ఎందుకంటే మద్యంలోనే కల్తీ మద్యంలో కేసులో జైలుకి వెళ్లిన జోగు రమేష్ కి ర్యాలీగా తీసుకెళ్లి ప్రజలకు ఇబ్బంది పెడితే పోలీసులు వెళ్తే పోలీసుల మీద దురుసుగా మాట్లాడిన జోగు రమేష్ కి మళ్లీ జైలుకి వెళ్తాడు. మీరు చేసిన తప్పులన్నీ కూడా ఈరోజు బయటపడి జైలుకి వెళ్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకొని తప్పులు చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తే కార్యకర్తలు అరెస్ట్ చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ మీ తప్పుల్ని కప్పుచ్చుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని ఓడుకుంటున్న నాయకులకి బుద్ధి వచ్చేటట్టు వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్తారు. మీరు తప్పులు చేసి వేల కోట్లు దోచుకొని కార్యకర్తలు అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకుని ఈరోజు జైలుకి వెళ్ళి వచ్చి నీతిమంతుడిలాగా మాట్లాడుతున్న జోగు రమేష్, నువ్వు చేసిన తప్పులకి కఠినమైన శిక్షలు పడతాయనేసి జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున చెప్తున్నావు. నువ్వు లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ ఎంత నీచంగా మాట్లాడావో ప్రజలందరూ చూశారు. నీకైనా బుద్ధి రాలేదు. మీలాంటి నాయకుల్ని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి కూడా బుద్ధి ఉండాలి. ఇలాంటి నాయకుల్ని సస్పెండ్ చేయాలి. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి టికెట్ గానీ రాజకీయ భవిష్యత్తు కూడా ఉండకూడదనేసి కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. మీ అందరి బతుకులు కూడా రోడ్డు మీద పడతాయని చెప్పి జనసేన పార్టీ చెప్తుంది. జై జనసేన.